ఏపీలో న్యూస్ కోసం ఏపీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న నమస్తే అన్న. ఇప్పుడు మన ఎలక్షన్ జరిగినాయి, రేపు జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతున్నాయి. ఈలోపు వైసీపీ వాళ్ళు మేమే గెలుస్తాం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా మేమే గెలుస్తామని చెప్పి 100% మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. మీ స్పందన ఏమంటారు దీని మీద? ఇప్పుడు వాళ్ళు మేము గెలుస్తాం, వీళ్ళు మేము గెలుస్తాం, ముందు ప్రజలు మేము గెలుస్తాం అనుకుంటున్నారు. ఆ ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి వైపు ఉన్నారని చెప్పి మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉపాధి కోల్పోయి రోడ్లు పడిపోయిన అనేక మంది ఎంత బాధపడ్డారో కళ్ళారా చూసాము. మీడియాలో మీరు కూడా చూపించారు. చాలా వరకు ప్రజలకు అర్థమైంది ఏంటంటే, ఎటువంటి అనుభవం లేని ఇటువంటి ముఖ్యమంత్రికి ఒక ఛాన్స్ అని మన మీద సానుభూతి చేస్తే మన మీద వేరే వాళ్ళు సానుభూతి చూపించాల్సిన పరిస్థితి వచ్చిందనే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే 4వ తారీఖున అందరూ ప్రజలందరూ పేద ప్రజలందరూ కోరుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని అందరూ ఆశిస్తున్నారు. అలాగే ఇప్పుడు గతంలో కంటే కూడా ఓటింగ్ శాతం అధికంగా జరిగింది. ఇది దేనికి నిదర్శనం అంటారు? ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటారా, లేకపోతే ప్రభుత్వ సానుకూల ఓటు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా ఓటు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా 18-19 సంవత్సరాలు నిన్నోళ్ళు అవుతారు కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలాగుందో చదువుకున్న వాళ్ళుగా వాళ్ళు ఎంతో కొంత అంచనా వేయగలరు కాబట్టి, అందరూ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా వారు ఓటంతా బదలాయించిద్దని ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ గతంలో చదువుకొని ప్రస్తుతం ఉపాధి లేకుండా అక్కడ ఇక్కడ చిల్లరగా తిరుగుతూ గంజాయికి అలవాటు పడిపోయి పెడదామని పట్టిన యువతను చూస్తున్నారు కాబట్టి, ఖచ్చితంగా రేపు మా భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితే బాగుంటుందని అది యువత అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఓటింగ్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ పట్ల కూడా ఆకర్షితులై ఉన్నారు కాబట్టి, ఖచ్చితంగా పెరిగిన ఓటింగు అదేవిధంగా కొత్తగా ఓటు తెచ్చుకున్న ప్రతి యువకుడు యువతి కూడా ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారని కూడా మేము భావిస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి వాళ్ళందరూ నా వైపే ఉన్నారు, న్యాయం చేకూర్చాము కాబట్టి మాకే ఓటేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు మొదటి నుంచి సాంప్రదాయంగా ఎస్సీ ఎస్టీ ఓటింగ్ అనేది కాంగ్రెస్కి ఉండేది. అది అందరూ తెలిసిన విషయమే. కొద్దిగా అటు ఇటుగా ఇచ్చినప్పుడు వేరే ప్రభుత్వాలు ఏర్పడాయి. దాన్ని అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గత ఎన్నికల్లో కూడా ఎస్సీ ఓటింగు, ఎస్టీ ఓటింగ్ కూడా ఎక్కువ శాతం 75% కాంగ్రెస్ నుంచి ఇటు బదలాయించి వైఎస్ఆర్సీపీ పడిందన్నమాట మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే ఇప్పుడు నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి అదే దళిత వర్గాల్లో వాళ్ళని క్రూరాతి క్రూరంగా చంపేసిన, అదేవిధంగా ప్రభుత్వమే వాళ్ళ మీద కక్ష చర్య సాధింపులుగా ఇబ్బంది పెట్టుకుంటా రాష్ట్రంలో ఒక్కడు కూడా ఒక కార్పొరేషన్ లోనుగానే ఇవ్వకపోవడం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సప్లా నిధులు వారికే కేటాయించాల్సిన నిధులను కూడా పక్కదోవ మళ్లించేసి సంక్షేమ పథకాల పేరుతో ఈ డబ్బు అంతా కూడా అటు దారి మళ్లించి వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని ఖచ్చితంగా దెబ్బకొట్టారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా జగన్ను నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు రాష్ట్రంలో 36 రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. 36 రిజర్వ్ స్థానాలు కూడా మెజార్టీ స్థానాలు ఎన్డీఏ కూటమి అత్యధికంగా 29 నుంచి 30 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఎస్సీ ఎస్టీలు కూడా భావిస్తున్నారు.